భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని నాయకో రైస్ మిల్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా గంజాయి పట్టుబడింది. పోలీసులు చూసి 2 మోటార్ల సైకిళ్లపై 4 యువకులు వెనుతిరిగి పారిపోతూ ఉండగా అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వారి నుంచి 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక గంజాయి విలువ సుమారుగా 1,38,000 రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. 4 యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. జూలూరుపాడు ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్ నిన్నటి రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో నాయక్ రైస్ మిల్ దగ్గర హెడ్ కానిస్టేబుల్ శివాజీ గణేష్ గారి ఆధ్వర్యంలో పీసీస్ రవి, వెంకటేశ్వర్లు, సూర్యం సిబ్బందితోనే వెహికల్ చెకింగ్ చేస్తుంటే అదే సమయంలో కొత్తగూడెం నుండి వస్తున్న 2 వీలర్లు 4 వ్యక్తులు పోలీస్ పార్టీని చూసి వాళ్ళు అనుమానాస్పదంగా రిటర్న్ మళ్ళీ వెళ్తుంటే వాళ్ళని వెంబడించి దండమిట్ట తన దగ్గర పట్టుకోవడం జరిగింది. పట్టుకోగా వాళ్ళని విచారిస్తే కనుక వాళ్ళు కోదాడ మరియు పరిసర ప్రాంతాలకు చెందిన యువకులు ఈ గాంజాయికి బాగా అలవాటయ్యి దాని కొరకు సీలేరు ఒరిస్సా రాష్ట్రము